గాయపడ్డ సింహం స్టారింగ్ తరుణ్ భాస్కర్, మానసా చౌదరి అండ్ ఫరాహ్ అబ్దుల్లా ఇన్ లీడ్ రోల్స్. ఈ మూవీ ఎలా ఉందో తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. కమింగ్ టు ప్లాట్. మన హీరో ధరహాస్ కొన్ని కారణాల వల్ల యూఎస్కి వెళ్లాలని ట్రై చేస్తాడు. కానీ అప్పుడే వచ్చిన న్యూ ఇమిగ్రేషన్ రూల్స్ వల్ల అతన్ని డిపోర్ట్ చేస్తారు. ఆ తర్వాత ధరహాస్ లైఫ్లో ఏమి జరిగింది అనేది ఈ సినిమా స్టోరీ. కమింగ్ టు ఫస్ట్ హాఫ్. క్యారెక్టర్స్ మోటివ్స్ని ఎస్టాబ్లిష్ చేసిన విధానం బావుంది. హీరో యూఎస్కి వెళ్లడానికి చేసే అటెంప్ట్స్ కూడా ఇంట్రెస్టింగ్గా చూపించారు. హీరో డిపోర్ట్ అయిన తర్వాత కొన్ని సీన్స్ కొంచెం సిల్లీగా అనిపించినా ఒక కొత్త పాయింట్ని రీచ్ చేశారు అని ఫీల్ అవుతాం. కామెడీ సీన్స్ కూడా డీసెంట్గా వర్కౌట్ అయ్యాయి. అండ్ దెన్ కమ్స్ శ్రీ విష్ణు ఎక్స్టెండెడ్ క్యామియో ఫైర్. ఆయన ఎంట్రీతో మూవీ టోన్ మొత్తం చేంజ్ అవుతుంది. కామెడీ అక్కడ బాగా పండింది. ఫస్ట్ హాఫ్ గుడ్ ట్విస్ట్తో ఎండ్ అవుతుంది. కమింగ్ టు సెకండ్ హాఫ్. ఇక్కడ్నుంచి స్టోరీ ఫాస్ట్ పేస్డ్గా వెళ్తుంది. కానీ క్యారెక్టర్స్ మధ్య జరిగే సీక్వెన్సెస్ కొంచెం కన్ఫ్యూజింగ్గా అనిపిస్తాయి. స్క్రీన్ మీద జరుగుతున్నవి ఉన్నాయి, కానీ ఆడియన్స్కి కనెక్ట్ అవ్వడంలో కొంచెం ఫెయిల్ అయింది. అండ్ ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ కొన్ని బిగ్ ఫిల్మ్స్ని స్పూఫ్ చేయడానికి ట్రై చేశారు. కానీ అవంత వర్కౌట్ అవ్వకపోవడం వల్ల మూవీ ఫ్లో డిస్టర్బ్ అయింది. కానీ క్లైమాక్స్లో మళ్ళీ ఒక ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏమిటంటే ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది అని హింట్ ఇచ్చారు. ఓవరాల్గా గాయపడ్డ సింహం ఒక బిలో యావరేజ్ ఎంటర్టైనర్ అని చెప్పచ్చు. సెకండ్ హాఫ్లో బెటర్ రైటింగ్ ఉండి ఉంటే, ఎస్పెషలీ స్పూఫ్ సీన్స్ కరెక్ట్గా వర్కౌట్ అయి ఉంటే సినిమా ఇంకొంచెం బెటర్గా ఉండేది. మీకు గనక కన్ఫ్యూజ్డ్ కామెడీ డ్రామాస్ నచ్చితే ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలాంటి హానెస్ట్ మరియు ఫాస్ట్ మూవీ రివ్యూస్ కోసం సినిమా పిచోడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.